భక్తులకు శంకరుడు ఏవివ్వగలడు అంటే తనకన్నా పై స్థానం ఇవ్వగలడు. తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోరిక తీరక కాళహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్లి తిన్నడిని కూర్చోబెట్టాడు. అందుకే కొండ మీద తిన్నడు ఉంటాడు, కొండ కింద శివుడు ఉంటాడు. ఉరి నేను కింద ఉంటాను, నువ్వు పైన ఉండరా అన్నాడు. భక్తులంటే ఆయనకి అంత ప్రీతి, అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు. ఇచ్చి తాను భిక్షాటనమూర్తి కాగలడు. భిక్షాటనమూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని. భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని. తనకేమీ లేనివాడా? అందరికీ అన్నీ ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు. ఉరే నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు. నీ బుర్రలో నాకు చోటు తరించిపోతావు, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నీ బుద్ధిని నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షాటనమూర్తి మన ఇంటి ముందుకొచ్చి నిలబడతాడు మహానుభావుడు ఉదారుడై.